వెల్కమ్ టు కానుక టీవీ. బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యకర్తల సమావేశానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ ఖమ్మం జిల్లా శాఖ అధ్యక్షులు తాతా మధు, హరిప్రియ నాయక్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దుండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అట్లాగే మరి మనకు బామ్మలు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు నలుగురితోనే అయిపోతుంది. ఎందుకంటే వర్షం రావడం వల్ల ఆలస్యమైంది, దాన్ని మనం ఓపిక పట్టాలి. అడుగుల కాలువనికి అన్నం బాధ తెలుస్తుంది అన్నట్టుగా అధికారం పోయింది, మనకి అధికారం పోయిన కూడా మనకి ఆధారపడి పుస్తకాన్ని కుదరదు కదా. అందుకని కొద్దిగా మనం కూడా కడుపులో కాస్తేనే కొద్దిగా మనకు కూడా ఊపు వస్తుంది కొద్దిగా మన పరిస్థితి. అందుకనే ఎక్కువ మంది మాట్లాడేవి కాబట్టి కొంతమంది ఉన్నారు కాబట్టి ఈ ప్రసంగం విన్న తర్వాత భద్రాచలానికి ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు భద్రాచలం ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అట్లాగే మన జిల్లా 100% జిల్లా పరిషత్తును కైవసం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్నటువంటి జిల్లా అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పర్యటనలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారిని మరి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొదటి పర్యటనలో 3 నియోజకవర్గాలు పెట్టినాం. తర్వాత నెక్స్ట్ పర్యటన మిగతా 2 నియోజకవర్గాలను పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మొదటి వచ్చినప్పుడు కొత్తగూడెం ఉంటారు, కొత్తగూడెం నుండి మానుగూరు తర్వాత భద్రాచలం నైట్ ఆటో ఐటీసీలో ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ సంబంధించి విజయవంతం చేయడానికి మన ప్రతి ఓన్లీ ముఖ్య కార్యకర్తలే, మాస్ కాదు మీటింగ్ కాబట్టి మాస్ అందరూ పట్టుకురావద్దు. ఎవరు కూడా ఓన్లీ కేడర్ వరకే రావాలి, మండల కేడర్ వరకే తీసుకొచ్చేటువంటి గ్రామాధ్యక్షులు మండల కేడర్ మాత్రమే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మాస్ మీటింగ్ కాదు. కనుక మీరందరూ ఆలోచించుకొని ఏ విధంగా విజయవంతం కావాలి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా నేను త్వరలో విడుదల చేస్తా. కాబట్టి ఆ షెడ్యూల్ని మీరందరూ ఫాలో అవ్వాలి. దానికి సంబంధించినటువంటి విజయవంతం చేయడానికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి వక్తలు కూడా ప్రసంగించి వారి సూచన